బ్రతుకు తెరువుకి ఆంగ్లం నేర్చుకున్న తెలుగు భాష మూలాలు మరవద్దు చంద్రబాబు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కికురే లక్ష్మక్కయ్య ఓంకారాన్ని తలుచుకున్న జనం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయమని ఏసీబీని కోరిన కోర్టు. ఆ మాసపున్నాల ఆర్భాటమే గాని అసలు తంతు తూతూ మంత్రమే అని కొత్త సామెత. హెల్మెట్ లేదని వ్యాన్ డ్రైవర్ పై కేసు నమోదు చేసిన తమిళనాడు పోలీసులు. జాగ్రత్తగా ఉండండి రా సామె, వాళ్ళని ఆదర్శంగా తీసుకుని సైకిల్ కి సీట్ బెల్ట్ ఏదైనా కేసు పెట్టినా పెడతారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై పోరాడతాం కిషన్ రెడ్డి. పోరాడాలంటే అయ్యంటే ఏడు తెలియాలిగా, ముందు ఆ పని మీద ఉండండి. హుసేన్ బోల్ట్ 9 స్వర్ణాలు సాధించడానికి కారణం గోమాంసం తినటమే. బీజేపీ ఎంపీ. పడుకున్న గాడిదని లేపు తన్నించుకునే పనులంటే ఇవే. కుల మతాల్ని కించపరిచే విధంగా ప్రసంగించారని పవన్ కళ్యాణ్ పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన ఏపీబీసీ సంఘ అధ్యక్షుడు. వంకలేనమ్మా డొంకట్టుకు ఏడ్చిందని పాత సామెత. గుళ్లకి గోపురాలకి వెళ్లేటప్పుడు విదేశీ మహిళలు స్కర్ట్లు ధరించరాదని తెలిపిన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి. మీ శ్లేషకో నమస్కారం రా సామె, చెప్పేది ఏదో క్లియర్ గా చెప్పాడవండి, లేకపోతే లేనిపోని తలకాయ నొప్పులు. ఇకపై జరిగే అఖిలపక్ష సమావేశాలకి వైకాపాని కూడా పిలవాలని టీ సర్కార్ కి సూచించిన హైకోర్టు. పిలిస్తే పోయేదేముంటూడు, ఎక్స్ట్రా 3 కుర్చీలు 6 వాటర్ బాటిల్లేగా. ఇకపై సెలబ్రిటీలు తప్పుడు ప్రచారాల్లో నటిస్తే 5 ఏళ్లు జైలు శిక్ష విధించాలని ఆలోచిస్తున్న కేంద్రం. ఇట్టయితే ప్రభుత్వ పథకాలకి బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి ఎవడూ ముందుకు రాడు. ప్రత్యేక హోదాపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం సరికాదు. భాజపా నేత మాల కొండయ్య. ఇస్తామని ఇవ్వకుండా యాషాలేయడం కూడా సబబు కాదుగా సామే.